హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో కే అనే అబ్బాయిని చూపిస్తారు. ఇతను స్టేషన్‌లో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగా అతనికి తన చిన్ననాటి స్నేహితుడు కెటో కనిపిస్తాడు. కానీ తన మిత్రుడిని పలకరించకుండా అలాగే ఉండిపోతాడు. ఈలోగా ఒక తాగుబోతు ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిపోతాడు. కేటు ఆ వ్యక్తిని రక్షించడానికి పట్టాల మీదకు దూకుతాడు. కేటు ఒక్కడే అతన్ని లేపడానికి కష్టపడుతూ ఉంటాడు. అందువల్ల ప్లాట్‌ఫారంలో ఉన్న అందరినీ సహాయం కోరతాడు. అలాగే కే పేరు పెట్టి కూడా పిలుస్తాడు. కానీ అక్కడ ఉన్న ఎవరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రారు. కానీ కేటు ఒక్కడే ఆ తాగుబోతుని ప్లాట్‌ఫారం మీదకు చేరుస్తాడు. ఈలోగా స్పీడ్‌గా ట్రైన్ అతని వైపు దూసుకు వస్తూ ఉంటుంది. ఇది చూసి కే తన స్నేహితుడికి సహాయం చేయడానికి అతని దగ్గరికి పరిగెడతాడు. తన స్నేహితుడిని పైకి లేపే క్రమంలో కే కూడా పట్టాలపై పడిపోతాడు. కొద్ది క్షణాల్లోనే ట్రైన్ వాళ్ళిద్దరినీ ఢీకొంటుంది. వాళ్ళిద్దరూ తమ చావుని చూసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒక తెల్ల రూమ్‌లో కళ్ళు తెరుస్తారు. అక్కడ ముందుగానే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వీళ్ళతో పాటు ఆ రూమ్‌లో నల్ల రంగు ఉన్న ఒక పెద్ద బాల్ పడి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ రూమ్‌లో నుంచి బయటపడడానికి దారి వెతుకుతూ ఉంటారు. అక్కడ తలుపులు, కిటికీలు అన్నీ మూసి ఉంటాయి. అసలు వాళ్ళిద్దరికీ ఏం జరిగిందో వాళ్లకు అర్థం కాదు. అప్పుడే వాళ్ళలో ఒక వ్యక్తి అందరం చనిపోయాము అని చెప్తాడు. అలాగే అందరి కళ్ళు ఈ రూమ్‌లోనే తెరుచుకున్నాయి అని చెప్తాడు. ఇది స్వర్గమో, నరకమో అర్థం కావడం లేదు. ఈలోగా ఆ నల్ల బాల్‌లో నుంచి లేజర్ లైట్లు బయటకు వస్తాయి. ఆ లైట్ల ద్వారా ఒక అమ్మాయి శరీరం తయారవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి వీళ్లకు అందరూ ఈ విధంగానే ఇక్కడికి వచ్చారు అని చెప్తాడు. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు ఉండవు. అక్కడ ఉన్న రోషి అనే వ్యక్తి ఆ అమ్మాయిని అదో రకంగా చూస్తూ ఉంటాడు. అందువల్ల కేటు తన జాకెట్‌ని తీసి ఆ అమ్మాయి ఒంటి మీద కప్పుతాడు. ఈలోగా ఆ బాల్ మీద ఒక మెసేజ్ కనిపిస్తుంది. అందులో మీరందరూ జీవితాన్ని ముగించారు. ఇప్పుడు ఈ బాల్ కొత్త జీవితాన్ని ఇస్తుంది అని రాసి ఉంటుంది. ఆ తర్వాత ఆ బాల్ మీద ఆనియన్ అనే పేరు గల విచిత్రమైన జీవిని చూపిస్తారు. ఆ బాల్ మీరు దీన్ని వెతికి చంపాలి అని చెప్తుంది. ఆ తర్వాత ఈ బాల్ కొన్ని గన్నులు, సూట్లు ఇస్తుంది. ఈ సామాన్లన్నీ ఇచ్చేటప్పుడు ఆ బాల్‌లో ఒక వ్యక్తి కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో అతను స్పృహలో లేడు. ప్రతి సూట్ కేస్ మీద వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి. అందులో సూట్స్ ఉంటాయి. కెసిమోటో అనే అమ్మాయి తప్ప ఆ సూట్ తొడుక్కోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. ఆ బట్టలు లేని అమ్మాయి కూడా సూట్ వేసుకోవాలి. ఈలోగా కే చూపు నిషి మీద పడుతుంది. ముందుగానే సూట్ వేసుకుని ఉంటాడు. అందరూ తమకు వచ్చిన మెషిన్ గన్లను చూసుకుంటూ ఉంటారు. ఈలోగా అందరి చూపు ఆ బాల్ మీద ఉన్న టైమర్ మీద పడుతుంది. ఆ తర్వాత అందరి శరీరాలు విచిత్రంగా మాయమవుతూ ఉంటాయి. కొన్ని క్షణాల్లోనే అందరూ ఆ రూమ్ నుంచి రోడ్డు మీదకు వస్తారు. అందులో కొంతమందికి మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చేమో అనిపిస్తుంది. ఈలోగా నిషి వాళ్లతో ఇది ఒక అమెరికన్ ట్రైఅవుట్ అనే టీవీ షో. ఇది తన తండ్రి తయారు చేశాడు. ఈ షోని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి $1,00,000 బహుమతిగా లభిస్తుంది అని చెప్తాడు. అలాగే అందరూ తమ ఇష్టపూర్వకంగా ఈ షోకి రావాలి అని చెప్తాడు. ఈలోగా అక్కడ కనిపిస్తున్న ఒక వ్యక్తిని చూపించి మనం వెతుకుతున్న ఆనియన్ ఇది అని చెప్తాడు. ఇది విన్న వెంటనే అందరూ దాని వెంట పరిగెడతారు. కానీ కేటు, కేషిమోటో అక్కడే నిలబడి ఉంటారు. చాలా ప్రయత్నం తర్వాత ఆ వ్యక్తిని ఒక గ్యారేజ్‌లో బంధిస్తారు. హిరోషి తన గన్‌తో ఆనియన్‌ని కాలుస్తాడు. దానివల్ల ఆనియన్ ఒక చెయ్యి తెగి పడిపోతుంది. ఆ తర్వాత ఆనియన్ కూడా ముగ్గురు వ్యక్తుల కాళ్లపై దాడి చేస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఒక్కసారిగా ఆనియన్‌ని షూట్ చేస్తారు. దీనివల్ల అది పూర్తిగా ఛిద్రమవుతుంది. ఇది చూసిన సుజుకికి వాంతి వస్తుంది. కానీ కిరోకి అనే వ్యక్తికి మాత్రం చంపడంలో చాలా మజా వస్తూ ఉంటుంది. కేటు తనను ఆపే వరకు కిరోకు ఆనియన్ మీద గుళ్ల వర్షం కురిపిస్తాడు. కొద్దిసేపట్లోనే చాలా ఎత్తుగల వ్యక్తి అక్కడికి వస్తాడు. కిరోకు ఆ వ్యక్తిని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అందుకు కోపంతో ఆ వ్యక్తి కిరోకు నాలుక కోసి తన తల పట్టుకుని పైకి లేపుతాడు. కిరోకు తనను తాను రక్షించుకోవడానికి చేతుల కాళ్ళు ఊపుతూ ఉంటాడు. అలా ఊపుతూ ఆ వ్యక్తి విగ్గు కింద పడేలా చేస్తాడు. ఆ తర్వాత అందరికీ ఆ వ్యక్తి ఆనియన్ వాళ్ళ తండ్రి అని తెలుస్తుంది. ఆ తర్వాత అందరూ అతని మీద గుళ్ల వర్షం కురిపిస్తారు. ఆ ఆనియన్ గుళ్ళు వస్తున్న వైపు కొరోకు శరీరాన్ని అడ్డు పెడతాడు. ఆ తర్వాత పొడవాటి గోర్లతో అందరి మీద దాడి చేసి చంపుతూ ఉంటాడు. మరోవైపు రోడ్డు మీద తిరుగుతున్న కేకు వీళ్ళ అరుపులు వినిపిస్తాయి. తను వెంటనే అరుపులు వస్తున్న వైపు పరిగెడతాడు. అక్కడ ఆ జీవి తన ఫ్రెండ్ పై దాడి చేస్తూ ఉండడం చూస్తాడు. ఈలోగా కిషిమోటో అక్కడికి వచ్చి ఆ ఏలియన్ మీద దాడి చేస్తుంది. ఇప్పుడు కిషిమోటో సూట్ మీద లైట్ వెలుగుతూ ఉంటాయి. దీని అర్థం ఏంటంటే ఆ సూట్ తనకు శక్తులు ఇస్తూ ఉంటుంది. ఇది చూసి కే ఆశ్చర్యపోతాడు. వెంటనే వెళ్లి ఒక వ్యాన్ వెనక దాక్కుంటాడు. ఆ జీవి కిషిమోటోని ఎత్తి అవతలకు విసిరేస్తుంది. ఆ సూట్ ఉండడం వల్ల కిషిమోటోకు ఒక చిన్న గాయం కూడా అవ్వదు. అందుకని కే కూడా తన సూట్ని వేసుకోవాలి అనుకుంటాడు. కానీ దురదృష్టం కొద్దీ ఆ సూట్ కేసులో ఆ సూట్ ఉండదు. అందువల్ల ఆ ఏలియన్ మీద సూట్ కేసుతో దాడి చేస్తాడు. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ ఏలియన్ కే మీద దాడి చేయడానికి ముందుకు వెళ్తుంది. ఈలోగా నిషి అక్కడికి వచ్చి ఆ ఏలియన్ ని తాడుతో కట్టేస్తాడు. నిషి తుపాకీ ఇచ్చినా కానీ ఆ తుపాకీతో ఏలియన్ ని షూట్ చేయడానికి కేకి ధైర్యం సరిపోదు. అందువల్ల నిషి ఆ పని చేస్తాడు. ఆ తర్వాత ఆ నలుగురు మళ్ళీ ఆ తెల్ల గదిలోకి ఏ దెబ్బలు లేకుండా వెళ్తారు. కొంతసేపటి తర్వాత సుజుకి కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు నిషి వీళ్ళకి ఎవరైతే పూర్తిగా చనిపోరో వాళ్ళు మళ్ళీ దెబ్బలు లేకుండా ఇక్కడికి వస్తారు అని చెప్తాడు.
అలాగే ఈ బాల్ పేరు గ్యాన్స్ అని చెప్తాడు. ఇదే అంతా కంట్రోల్ చేస్తుంది. అలాగే అందరికీ 0 పాయింట్లతో పాటు నిషికి 5 పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్ల తర్వాత నిషి స్కోర్ 79 అని చూపిస్తుంది. ఆ తర్వాత చనిపోయిన లిస్టులో కొరోకి తనతో ఉన్న వాళ్ళను కూడా చూపిస్తారు. ఇదంతా చూసి నిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది చూసి కోపంతో కేటు నిషి గొంతు పట్టుకుంటాడు. చనిపోయిన మిగతా వ్యక్తులను ఎందుకు కాపాడలేకపోయావు అని అడుగుతాడు. అప్పుడు నిషి తన సూట్ శక్తిని ఉపయోగించి కేటు చేయిని వంగదీస్తాడు. నిషి కేటు చెయ్యి వదిలేదాకా నిషికి గన్ కురిపెడతాడు. ఈలోగా ఆశ్చర్యంగా అందరూ వాళ్ళ లోకంలోకి వచ్చేస్తారు. అక్కడ అంతా నార్మల్గా కనిపిస్తుంది. రైల్వే స్టేషన్లో 2 వ్యక్తుల గురించి పాంప్లెంట్ అంటించి ఉంటారు. తన స్కూల్లోకి వెళ్ళగానే పిల్లలందరూ తననే ఆట పట్టిస్తూ ఉంటారు. అక్కడ కుజీమా చాటుగా తన డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. అలాగే కేతో స్నేహం చేయాలని చూస్తుంది. కానీ అవేవి పట్టించుకోడు. అదే రోజు కేటు పాత అడ్రస్కి వెళ్ళి అతనిని వెతకడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ అడ్రస్లో ఒక పార్కింగ్ లాట్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఇంతకు ముందు మిషన్ జరిగిన స్ట్రీట్లోకి వెళ్తాడు. అక్కడ కొన్ని ఆనవాళ్లు దొరుకుతాయి. కానీ అక్కడ అంతా నార్మల్గానే ఉంటుంది. ఆ తర్వాత చూపు కిషిమోటో మీదకు పడుతుంది. అప్పుడు కిషిమోటో కూడా నాకు అంతా గుర్తుంది అని చెప్తుంది. తన దగ్గర సూట్ కూడా ఉంటుంది. దీనివల్ల తెలిసిందేంటంటే ఇదంతా కల కాదు. ఆ తర్వాత కిషిమోటో మీ ఇంట్లో ఉంటాను అని అడుగుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటారు. అప్పుడు కిషిమోటో, నేను ముందు నా బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఉండేదాన్ని. బ్రేకప్ అయినందున నా హృదయం పగిలిపోయింది. ఆ తర్వాత నేను మందు తాగి బాతింగ్ టబ్లో పడిపోయా. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆ గేమ్లో ఉన్నాను. అది బట్టలు లేకుండా. కిషిమోటో దగ్గర ఇప్పటికీ కేటు జాకెట్ ఉంటుంది. అందులో తన డైరీ కూడా ఉంటుంది. ఆ డైరీలో నుంచి తన కొత్త అడ్రస్ వెతకడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తనకి అర్థమైంది ఏంటంటే కేటు బెయిల్ మీద ఉన్నాడు. తనకు నిద్రలో ఆ విచిత్రమైన జీవులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకు కేటు ఉలిక్కిపడి నిద్రలేచి బాత్రూంలోకి వెళ్తాడు. ఈలోగా కేటు తమ్ముడు కిట్టు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. అందుకు కేటు ఏం లేదు అని చెప్పి పంపించేస్తాడు. కిట్టు అక్కడి నుంచి వెళ్ళిన వెంటనే కేటు తనతో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు కొత్త వ్యక్తులు, ఒక మహిళ, ఒక ఏడుస్తున్న చిన్నమ్మాయి ఆ తెల్లటి గదిలో ప్రత్యక్షమవుతారు. అప్పుడు గ్యాన్స్ ఈ రోజు మిషన్ గురించి చెప్పి తనాకా అనే ఏలియన్ని చంపమని చెప్తుంది. అలాగే నిషి అందరూ గ్యాన్స్ నుంచి తప్పించుకోలేరు అని చెప్తాడు. ఎంతమంది చనిపోతే అంతమంది కొత్త వాళ్ళు వస్తారు అని చెప్తాడు. ఈ మాట వినగానే కేటు నిన్న నిషినే 3 బకరాలు చేసి బలి ఇచ్చాడు అని గ్రహిస్తారు. ఈలోగా నిషి మిగతా అందరూ మాయమవుతూ ఉంటారు. అందుకని మిగిలిన అందరూ తమ ఆయుధాలని తీసుకుంటారు. ముసలవ్వ, చిన్న అబ్బాయి ముందుగా ఆ ఏలియన్ ముందుకు వెళ్తారు. ఆ ఏలియన్ పాటలు వింటూ వీళ్ళిద్దరి ప్రాణాలు సరదాగా తీసేస్తుంది. ఈలోగా అక్కడికి వచ్చి తన ముందు పడి ఉన్న శవాలను చూసి భయపడతాడు. అక్కడే ఆ ఏలియన్ నిలబడి మిగతా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఏలియన్ ముందు ఉంటాడు. ఇప్పటిదాకా ఒక చెయ్యి, అతని గన్ను ఇంకా వచ్చి ఉండవు. ఆ ఏలియన్ మీద దాడి చేస్తుంది. తన దగ్గర ఉన్న సూట్తో ఎలాగోలా బ్రతికిపోతాడు. ఈలోగా తన గన్ చెయ్యి తిరిగి వస్తాయి. తన గన్తో ఏలియన్ మీద దాడి చేస్తాడు. ఈ దాడిలో ఏలియన్ రేడియో విరిగిపోతుంది. ఆ తర్వాత ఏలియన్ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నిషిని బయటకు తీసుకురావడానికి ఏలియన్ ఇన్విజిబుల్ పవర్తో దాడి చేస్తుంది. దానివల్ల నిషి కింద పడిపోతాడు. ఆ తర్వాత ఏలియన్ అతని మీదకు దూకి పిడిగుద్దలతో పచ్చడి చేస్తుంది. ఆ ఏలియన్ కొట్టే దెబ్బకి సూట్ కూడా పగిలిపోతుంది. ఇక కేటు ఏలియన్ మీదకు దూకి ఏలియన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇద్దరు నేల మీద పడిపోతారు. ఏలియన్ కేటు మీద లైట్తో దాడి చేస్తుంది. కానీ కేటు తన సూట్ శక్తితో ఏలియన్ను గాల్లోకి విసిరేస్తాడు. మరోవైపు నిషిని చూడటానికి తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నిషి 100 పాయింట్లు సంపాదించి మళ్ళీ నన్ను బతికించు అని అడుగుతాడు. ఆ తర్వాత నిషి తన ఊపిరి వదులుతాడు. ఆ తర్వాత ఏలియన్ కేటుని కొట్టి కిషిమోటో మీద దాడి చేయడానికి ట్రై చేస్తుంది. ఈలోగా కేటు మళ్ళీ మధ్యలోకి వచ్చి కిషిమోటోని రక్షిస్తాడు. ఈలోగా వచ్చి ఏలియన్ మీద బుల్లెట్ల వర్షం కురిపించాలని ట్రై చేస్తాడు. కాకపోతే ఆ సమయంలో ఏలియన్ తన మిత్రులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఏలియన్ కేటుని షూట్ చేయాలని చూస్తుంది. ఈలోగా కిషిమోటో ఒక ఐరన్ పైప్ తీసుకుని ఏలియన్ తల మీద దాడి చేస్తుంది. ఆ తర్వాత అది కిషిమోటోని చంపాలని ట్రై చేస్తుంది. కిషిమోటో ఏలియన్ని ఆపడానికి ఏలియన్ కి సెంటర్లో తంతుంది. కిషిమోటోని ఏలియన్ కేటు వైపు విసిరేస్తుంది. అలాగే ఏలియన్ ను చంపడానికి వెళ్తుంది. తనకున్న సూట్ శక్తులతో ఏలియన్ని పైకి విసిరేస్తాడు. ఆ ఏలియన్ మళ్ళీ దగ్గరికి వచ్చి దాడి చేయాలని చూస్తుంది. అప్పుడు ఏలియన్ని గాల్లోకి ఎగిరి కుక్కను కొట్టినట్టు కొడతాడు. అందువల్ల ఏలియన్ కి చాలా డ్యామేజ్ అవుతుంది. ఏలియన్ తిరిగి శక్తి సమకూర్చుకునే లోపు ఏలియన్ నోట్లో గన్ పెట్టి పేల్చేస్తాడు. ఏలియన్ ముక్కలు 4 దిక్కులుగా చెల్లాచెదురుగా పడతాయి. ఆ తర్వాత వీళ్ళు తిరిగి మళ్ళీ ఆ తెల్లగా ఉన్న రూమ్లోకి వస్తారు. అక్కడ 7 పాయింట్లు తప్ప మిగతా వారందరికీ పాయింట్లు దొరకవు. ఈలోగా గ్యాన్స్ వీళ్ళతో 100 పాయింట్లు పూర్తి చేసుకున్న తర్వాత మీకు 2 ఆప్షన్లు ఇవ్వబడతాయి అంటుంది. అందులో ఒకటి, తనతో ఉన్న ఎవరినైనా ఈ గేమ్లోకి మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు. రెండవ ఆప్షన్ ఏంటంటే
ఎవరినైనా తన నిజ జీవితంలో బ్రతికించవచ్చు. మరుసటి రోజు కే ఇంట్లో నిద్రలేస్తాడు. అదే సూట్ వేసుకుని ఉంటాడు. కే ఇప్పుడు తన శక్తులను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటాడు. తన మామూలు బట్టల్లో ఆ సూట్ ని దాచేసి ఊరంతా ఎగురుతూ తన శక్తులను తెలుసుకుంటూ ఉంటాడు. సాయంత్రం కేజీమా నుంచి కేకి ఫోన్ వస్తుంది. ఆమె తనని కాఫీకి ఇన్వైట్ చేస్తుంది. అలాగే తన కోసం ఒక స్కెచ్ గీసి తీసుకొచ్చి ఉంటుంది. ఇది చూసి కే ఆమెతో, నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కేటుని అల్లరి పిల్లల నుంచి రక్షించేవాడిని. మరోవైపు కెసిమోటో జాకెట్ ని కేటుకి ఇవ్వడానికి వచ్చింది. ఇక్కడ కేటు ఆమెతో, అసలు నేను జైలుకి తన తండ్రి వల్లనే వెళ్ళాను. మద్యం మత్తులో తన చిన్న తమ్ముడిని చావగొట్టేవాడు. కొద్దిసేపటి తర్వాత కేటు న్యూస్లో పోలీసులు ఆ గరాజ్లో జరిగిన సంఘటన గురించి ఆధారాలు సేకరిస్తూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం భోంచేస్తున్నప్పుడు కిట్టు చెప్పాడు, కొన్ని రోజుల నుంచి తనకి కలలు వస్తున్నాయి. నా అన్న ఎక్కడికో మాయమైపోతున్నాడు అంటాడు. అందుకు కేటు నేను ఎక్కడికి వెళ్ళనని భరోసా ఇస్తాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ అదే తెల్లటి రూమ్లోకి వెళ్తారు. ఈసారి అక్కడికి కొంతమంది కొత్త వ్యక్తులు కూడా వచ్చింటారు. ఈ రోజు వాళ్ళ మిషన్ ఇంటెంపర్డ్ అనే ఏలియన్ని చంపాలి. మిషన్ వినగానే కేటు అందరికీ సూట్లు వేసుకోమని ఇస్తాడు. ఈలోగా అక్కడున్న పాస్టర్, నేను ఎవరిని చంపే చెడ్డ పని చేయను అంటాడు. ఆ తర్వాత అందరూ అక్కడ నుంచి మాయమయ్యి ఒక మ్యూజియం దగ్గరికి వెళ్తారు. మ్యూజియం బయట 2 పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. అందులో ఒకటి ఏలియన్. వీళ్ళు ప్లాన్ చేసుకునే లోపే వీళ్లలో ఒక కొత్త వ్యక్తి ఎడమవైపు ఉన్న విగ్రహాన్ని పేల్చేస్తాడు. ఈలోగా మిగిలిన ఆ విగ్రహం వీళ్ళ మీద దాడి చేస్తుంది. దీని నుంచి తప్పించుకోవడం పెద్ద సమస్య కాదు. ఈలోగా ఆ పాస్టర్ మ్యూజియంలోకి వెళ్లి ప్రార్థన చేస్తుంటాడు. అతను కళ్ళు మూసుకోగానే తన దగ్గరికి ఒక విగ్రహం వస్తూ ఉంటుంది. బయట కేటు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈలోగా ఇంకొక ఏలియన్ పాస్టర్ రూమ్ లోకి వెళ్తుంది. మరోవైపు కే అక్కడ ఉన్న వాళ్ళందరినీ దూరంగా వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత ఈ విగ్రహం కింద నుంచి స్కైప్ చేసుకుంటూ వెళ్లి సెంటర్ లో గన్ తో కాలుస్తాడు. అప్పుడు దాని బ్రహ్మాండం బద్దలవుతుంది. అది డైరెక్ట్ గా వెళ్లి ఇంకొక వ్యక్తి మీద పడుతుంది. ఇప్పుడు ఆ విగ్రహం నీరసించి పడి ఉంటుంది. కే దాని మొహం మీద కాల్చి పేల్చేస్తాడు. కే తను చేసిన పని వల్ల సంతోషంగా ఉంటాడు. కానీ కేటికి మాత్రం సంతోషంగా అనిపించడం లేదు. ఎందుకంటే తనతో వచ్చిన ఒక వ్యక్తి చనిపోయాడు. కానీ ఇది కేటు తప్పే. కే అందరినీ దూరంగా పంపించమని కేటుకు చెప్పాడు. మరోవైపు గ్యాన్స్ లో సమయం రీసెట్ అయి ఉంటుంది. ఈలోగా మ్యూజియం లోపల నుంచి గాయాలతో ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు. దీని ద్వారా ఇంకొక ఏలియన్ లోపల ఉందని వీళ్ళకి అర్థమవుతుంది. అలాగే ముగ్గురు లోపలికి వెళ్తారు. వాళ్ళకి లోపల పాస్టర్ శవం కనపడుతుంది. ఈలోగా చాలా చేతులు ఉన్న విగ్రహం కే మీద దాడి చేస్తుంది. దాని నుండి తప్పించుకునే క్రమంలో కే తన గన్ కోల్పోతాడు. సమయం చూసుకుని విగ్రహం తన మీద దాడి చేస్తుంది. ఈలోగా కేటు అక్కడికి వచ్చి కేని దూరంగా లాక్కెళ్తాడు. కేని కిషిమోటో దగ్గర వదిలిపెడతాడు. ఎందుకంటే ఇప్పుడు తన ఫ్రెండ్స్ కోసం తను పోరాడాల్సి ఉంది. చిన్నప్పుడు కే ఎలాగైతే తన కోసం పోరాడాడో అలాగే ఇప్పుడు తను పోరాడాల్సి ఉంది. ఆ తర్వాత కేటు వెనక్కి ఆ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే ఏలియన్ అతని మీద దాడి చేస్తుంది. దాని నుంచి చాలా కష్టతరంగా బయటపడతాడు. ఈలోగా ఏలియన్ విచిత్రంగా అతనితో మాట్లాడడం ప్రారంభిస్తుంది. కేటు తన గన్ని కిందకి దించే లోపల మళ్ళీ ఏలియన్ అతని మీద దాడి చేస్తుంది. అందువల్ల కేటు గన్ కింద పడిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయిన దానికి ఎలాగైనా ఏలియన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని కెసిమోటో గన్ తీసుకుని ఏలియన్ మీద విరుచుకుపడుతుంది. మళ్ళీ ఏలియన్ ఏదోలాగా తప్పించుకుంటుంది. ఏలియన్ కిషిమోటోని పట్టుకుని దూరంగా విసిరేస్తుంది. ఆ తర్వాత ఏలియన్ తన అన్ని చేతుల్లో ఉన్న కత్తులను బయటకు తీస్తుంది. కేటు కూడా తన సూట్లోంచి ఒక పెద్ద కత్తిని బయటకు తీస్తాడు. ఆ ఏలియన్ మీద దాడి చేస్తాడు. ఆ ఏలియన్ కేటు కంటే చాలా రెట్లు శక్తి కలది. ఆ ఏలియన్ కేటు మీద చాలాసార్లు దాడి చేస్తే గాల్లోకి ఎగిరేస్తుంది. ఈలోగా మధ్యలో కెసిమోటో వచ్చి కేటుని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆమె కూడా ఏలియన్ మీద దాడికి వెళ్తుంది. అప్పుడు ఏలియన్ తన కత్తులన్నీ ఉపయోగించి కెసిమోటోపై విచక్షణ రహితంగా దాడి చేస్తుంది. కెసిమోటో వెళ్ళి కే ఒడిలో పడుతుంది. ఆమె చనిపోయేలాగా కేని ముద్దు పెట్టుకోవాలి అనుకుంటుంది. తాను దగ్గరకొచ్చి ముద్దు పెట్టుకునే లోపల ఊపిరి ఆగిపోతుంది. ఆ తర్వాత చాలా కోపంగా ఉన్న కేటు ఆమె మీద దాడికి వెళ్తాడు. అతన్ని కూడా ఏలియన్ పొడిచి గాల్లోకి ఎగిరేస్తుంది. తన ఇద్దరి స్నేహితుల చావుని చూసి కే కోపంతో రగిలిపోతూ తన సూట్ని యాక్టివేట్ చేసి ఏలియన్తో పోరాడతాడు. ఈలోగా అతని చూపు పైన పడి ఉన్న గన్ మీద పడుతుంది. ఆ గన్ తీసుకుని ఏలియన్ని షూట్ చేస్తాడు. అది తన దగ్గర ఉన్న కత్తులన్నింటినీ అడ్డుపెడుతుంది. ఆ తర్వాత ఒక చిన్న విగ్రహాన్ని భూమి మీద పడేస్తుంది. ఆ విగ్రహం చూస్తూ చూస్తూ చాలా పెద్దదైపోతుంది. అది కేని పట్టుకుని తన చేతిలో నలిపేయాలి అనుకుంటుంది. కానీ అదృష్టం కొద్దీ కే బతికిపోతాడు. ఆ తర్వాత కే గన్ తీసుకుని ఆ విగ్రహంని షూట్ చేస్తాడు. ఆ విగ్రహం ఒక చెయ్యి ధ్వంసమైపోతుంది. ఆ తర్వాత కే ఏదో రకంగా ఆ విగ్రహం నోట్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి 4 దిక్కులు ఫైర్ చేసి దాన్ని అంతం చేస్తాడు. శత్రువుని చంపిన తర్వాత కే తన మిత్రుడు
కేటు దగ్గరికి వెళ్తాడు. కానీ కే అతనితో మాట్లాడే లోపల కే మాయమైపోతాడు. ఈసారి అతనితో సుజుకితో పాటు మరో వ్యక్తి ఉంటాడు. తన ఫ్రెండ్స్ లో నుంచి ఎవరు అక్కడ ఉండరు. దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు చనిపోయి ఉంటారు. గ్రాండ్స్ కేకు 13 పాయింట్లు ఇచ్చారు. ఆ తర్వాత కేటు కిషిమోటో ఫోటోలు చనిపోయిన వ్యక్తుల జాబితాలో కనిపిస్తాయి. అప్పుడు కే గ్రాండ్స్ తో వాళ్ళని బతికించడానికి సలహా అడుగుతాడు. అప్పుడు గ్రాండ్స్ వాళ్ళని బతికించడానికి 100 పాయింట్లు కావాలి అని చెప్తుంది. మరుసటి రోజు కొజిమా కే చాలా దిగులుగా ఉండడం చూస్తుంది. ఆమె అతనితో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అతను సరైన సమాధానం చెప్పడు. సాయంత్రం రైల్వే ట్రాక్ మీద ఒక పిల్లవాడి ఆట వస్తువు పడిపోయి ఉంటుంది. కే వెళ్లి ఆ వస్తువుని తీసి ఆ అబ్బాయికి ఇస్తాడు. ఈలోగా పట్టలపై రైలు దూసుకుని వస్తూ ఉంటుంది. కే కదలకుండా అక్కడే నిలబడి ఉంటాడు. ఈలోగా కేజిమా వచ్చి కేని బలవంతంగా పైకి లాగేస్తుంది. ఆ తర్వాత కేతో తన ప్రేమ గురించి చెబుతుంది. ఆ తర్వాత కే కిట్టుకి తన అన్న కేటు చనిపోయిన విషయం చెప్పడానికి వెళ్తాడు. అదే రోజు రాత్రి మళ్ళీ గ్యాండ్స్ ని కలవడానికి వెళ్తాడు. ఈసారి కే సుజుకితో పాటు చాలా మంది కొత్త వ్యక్తులు వచ్చి ఉంటారు. కేటు అదే మీటింగ్ బయట పోలీసులు విచారణ చేస్తుండడం చూస్తూ ఉంటాడు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.